వాళ్ళు అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన ఒకరికి ఒక ట్రాఫిక్ పోలీస్ కార్డియోపల్మనరీ రిసరిస్టేషన్ చేసి ప్రాణాలను కాపాడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంబంధిత ట్రాఫిక్ పోలీసులను అభినందించారు. అంతేకాదు ఇలాంటి ఆకస్మిక గుండెపోటు సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి సారించారు. రాజేంద్ర నగరంలోని ఆరంగర్ చౌరస్తాలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఇక అత్యవసర చికిత్స విధానం పాటించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. దీంతో అతడిపై ప్రతి ఒక్కరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రులు కూడా ఈ ఘటనపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ వారు అభినందించారు. ఇక అకస్మాత్తుగా గుండెపోటు రావడం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్న సంఘటనలు పెరుగుతున్న దృష్ట్యా వచ్చే వారం నుంచి ఫ్రంట్ లైన్ ఉద్యోగులు మరియు కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం సిపిఆర్ శిక్షణకు నిర్వహించినట్లు మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇక మంత్రి హరీష్ రావు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. వచ్చే వారం నుంచి ఫ్రంట్ లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు సిపిఆర్లో శిక్షణ ఇస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అలాగే అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాలు, జిమ్లలో ఎంపిక చేసిన వారికి 108 సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ సిపిఆర్లో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోతున్న సంఘటనలు పెరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఏటా గుండె సంబంధిత వ్యాధులతో 2.5 లక్షల మంది చనిపోతున్నారు. వీటిలో సడన్ కార్డియాక్ అరెస్టు కేసులో కూడా ఉన్నాయి. గతంలో 40 ఏళ్లు దాటిన వారిలోనే ఇలాంటి సంభవించేవి. కానీ ఇప్పుడు యువతీ యువకుల్లోనూ సడన్ కార్డియాక్ అరెస్టు కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే గుండె అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోతుందనే దానిపై వైద్య నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలు ఏర్పడటం, గుండె కండరం దళసరిగా ఉండటం వంటి వాటి వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు. కుటుంబీకులకు ఈ రకమైన చరిత్ర ఉండటం, ఒత్తిడి వంటి ఏదో ఒక కారణంతో సడన్ కార్డియాక్ అరెస్టు ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. సడన్ కార్డియాక్ అరెస్టుకు గురైతే గుండె మొత్తం ఒకేసారి పనిచేయడం ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలొదులుతారు. ఇక జంక్ ఫుడ్, స్థూలకాయం, ధూమపానం, మితిమీరిన మద్యపానం, మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం కారణంగా ఇలాంటి గుండె వ్యాధి లేని వారు కూడా సడన్ కార్డియాక్ అరెస్టు బారిన పడతారు. ఇక రోజు వ్యాయామం చేసే కార్డియాక్ అరెస్టు బారిన పడకుండా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరైనా ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు సమీపంలో ఉన్నవారు వెంటనే సిపిఆర్ చేసే గుండె తిరిగి కొట్టుకునేందుకు, తద్వారా ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు సిపిఆర్ సులభంగా చేసేందుకు వీలున్న టెక్నిక్, కానీ అదేమిటో, ఎలా చేయాలో కొద్ది మందికో తప్ప చాలా మందికి తెలియకపోవడం వల్ల బాధితులు కళ్ళెదుటే చనిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. బాధితులు 2 నుంచి 5% మందికే మన దేశంలో సిపిఆర్ అందుతుంది. సిపిఆర్ చేస్తే 5గురిలో 1 బతుకుతారు. మన దేశంలో పెద్ద
ఆసుపత్రిలో తప్ప చిన్న ఆసుపత్రిలోని సిబ్బందికి కూడా సిపిఆర్ పై సరైన శిక్షణ లేకపోవడం గమనార్హం. ఇక తెలంగాణలో 933 పిహెచ్సిలు ఉన్నాయి. అలాగే అనేక చోట్ల సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉన్నా చాలా మంది నర్సులు, ఇతర సిబ్బందికి సిపిఆర్ చేయడం తెలియదని విమర్శిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. గుండెపోటుతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనల నేపథ్యంలో సిపిఆర్ పై అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో నొప్పి ఇబ్బందితో కుప్పకూలిపోతే వెంటనే సమీపంలో ఉన్నవారు 2 చేతులతో ఛాతీపై బలంగా నొక్కాలి. అలా 20 నుంచి 30 సార్లు చేయాలి. తర్వాత 2 ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గట్టిగా గాలి ఊదాలి. ఇలా 2-3 సార్లు చేయాలి. దీన్నే సిపిఆర్ అంటారు. ఇలా చేయడంపై శిక్షణ ఇవ్వాలనే ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. సిపిఆర్ వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. ఇక గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించడం ద్వారా ప్రాణాలు కాపాడే వీలుంటుంది.